రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి చర్చలు జరపడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇద్దరు కూడా ఆగస్టు 15 అంటే నిన్న అమెరికాలోని అలాస్కాలో కలిశారు. పుతిన్ కి అమెరికా రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇచ్చింది. అంతేకాదు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇద్దరు కూడా ఒకటే కారులో ప్రయాణం చేశారు. ప్రెసిడెన్షియల్ లిమోజిన్ కార్ అన్నమాట. సో ఇది చాలా అన్యూజువల్ అని చెప్పి చాలా పత్రికలు వర్ణిస్తున్నాయి. రెండు పవర్ఫుల్ కంట్రీస్ ప్రెసిడెంట్స్, మొన్నటి వరకు తిట్టుకున్న రైవలరీలో ఉన్న ప్రెసిడెంట్స్ ఇద్దరు కూడా ఒకటే కారులో ప్రయాణం చేయడం అనేది చాలా అన్యూజువల్ థింగ్ అని చెప్పి అందరూ చర్చిస్తున్నారనమాట. డొనాల్డ్ ట్రంప్ మరియు పుతిన్ ఒకరినొకరు బాగా పొగుడుకున్నారు. అంతేకాదు ఒకవేళ కనుక జో బైడెన్ కాకుండా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఉండి ఉంటే గనక రష్యా ఉక్రెయిన్ యుద్ధం అసలు వచ్చేదే కాదని చెప్పి పుతిన్ వ్యాఖ్యానించారు. అదే విధంగా డొనాల్డ్ ట్రంప్ పుతిన్ గురించి, పుతిన్ చాలా స్ట్రాంగ్ పర్సన్, చాలా వామ్ గా జరిగింది ఈ మీటింగ్ మొత్తం. ఈ మీటింగ్ నేను 10కి 10 మార్కులు వేస్తా అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ పుతిన్ తో మీటింగ్ గురించి చెప్పుకొచ్చారు. అయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి మాత్రం ఎటువంటి ఫలితం రాలేదు. దాన్ని ఎప్పుడు ఆపుతారు, ఎలా ఆపుతారు, ఏమీ రాలేదు. మనకు తెలుసు అమెరికా అధ్యక్ష ఎన్నికలు, ప్రెసిడెన్షియల్ ఎన్నికల క్యాంపెయిన్ లో అమెరికా అధ్యక్షుడు కావడం కోసం డొనాల్డ్ ట్రంప్ చాలా మాట్లాడారు. దానిలో నేను కనుక అమెరికా అధ్యక్షుడు అయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధం అనేది 24 hours లో స్టాప్ చేస్తాను, 24 గంటలు ఆపేస్తానని చెప్పారనమాట. అయితే ఆయన అధ్యక్షుడయ్యి 6 నెలలు దాటిపోయింది కూడా, అయినా కానీ ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి కానీ ఫలితం అయితే రాలేదన్నమాట. ఇక్కడ డొనాల్డ్ ట్రంప్, పుతిన్ ఒక తెలివిగల పని చేశారు. గ్రేట్ పవర్ రైవలరీ నుంచి గ్రేట్ పవర్ కన్సెప్ట్కి వచ్చేసారనమాట. అంటే ఒకప్పుడు పెద్ద పెద్ద పవర్స్ ఏదైతే ఉన్నాయి ప్రపంచంలో కొట్టుకునే అనమాట. కొట్టుకోవడం వల్ల అందరికి నష్టం జరిగేది. ఇప్పుడు అలా కాదు, నా పని నాది, నీ పని నీది, ఒకరి జోలికి ఒకరు రావద్దు, నా బిజినెస్ నాది, నీ బిజినెస్ నీది అన్నట్టు ఉందన్నమాట. అంటే ఇదంతా ట్రాన్సాక్షనల్ డిప్లొమసీ అయిపోయింది. ఇక్కడ ఉక్రెయిన్ కి జస్ట్ కంటి తుడుపు చర్య కోసం, ఉక్రెయిన్ ని బుజ్జగించడం కోసం, ఎందుకంటే రీసెంట్ గా డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ తో క్రిటికల్ మినరల్ డీల్ చేసుకున్నారనమాట. నేను అఫీషియల్ గా పుతిన్ చర్చలకు పిలిచాను, చర్చించాను యుద్ధం గురించి అని చెప్పడానికి చేశారనమాట. ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ లాస్ట్ ఒక మాట చెప్పారు, ఇప్పుడు యుద్ధం ఆపాల్సిన బాధ్యత యూరోప్ ది, ఉక్రెయిన్ ది. ఉక్రెయిన్ కూడా కొన్ని వదులుకోవాలి, కొన్ని సాక్రిఫైస్ చేయాలి. అంటే ఇండైరెక్ట్ గా ఏంటి తెలుసా, రష్యా ఏదైతే ఉక్రెయిన్ లో టెరిటరీస్ ఆక్యుపై చేసేసిందో జెలెన్స్కీ వాటిని వదిలేయాలి, అంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు వాటిని వదిలేయాలి. అదే విధంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపడం అనేది అమెరికా యొక్క బాధ్యత మాత్రమే కాదు, యూరోప్ లో, వెస్ట్రన్ యూరోప్ లో చాలా దేశాలు రావాలని కూడా ఈయన కోరుకుంటున్నారనమాట. అంటే తను చేయి దులిపేసుకుంటున్నారు. అంటే కంటి తుడుపు చర్యగా నేను మాట్లాడాను పుతిన్తో, నేను గట్టిగానే అడిగాను కానీ ఆయన ఒప్పుకోలేదు అని చెప్పి జస్ట్ కన్స్ట్రక్టివ్ గా టాక్స్ అయ్యాయి కానీ మా మధ్య ఫలితం ఏమి రాలేదని చెప్పి పేరుకి చెప్తున్నారు. మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వండి. ఇప్పుడు అమెరికా ఇంక ఇన్వాల్వ్ అవ్వదు, అమెరికా ఇంకా ఉక్రెయిన్ యుద్ధానికి ఫండ్ చేసే పరిస్థితులు లేదు, అమెరికా ఎక్కువగా నాటోకి సపోర్ట్ చేసే పరిస్థితులు లేదు, కాబట్టి రష్యాతో డీలింగ్ చేసేటప్పుడు మీరందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి ట్రంప్ పరోక్షంగా చెప్తున్నారనమాట. ట్రంప్ చాలా తెలివిగా ఈ పని చేశారు. ఈ సందర్భంగా రష్యన్ ఫారెన్ మినిస్టర్ ఒక మాట చెప్పింది, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీని అసలు అలాస్కాలో జరుగుతున్న టాక్స్ కే పిలవలేదు, ఎందుకంటే ఆయన లెజిటిమేట్ కాదు కాబట్టి. మే 2024లోనే ఆయన యొక్క టెన్యూర్ అయిపోయింది ఉక్రెయిన్ లో. ఆయన ఇప్పుడు లెజిటిమేట్ లీడర్ కాదు ఉక్రెయిన్ కి, కాబట్టి అసలు ఆయన ఇక్కడికి ఇన్వైట్ కూడా చేయలేదు. అప్పుడే మనకు అర్థమైపోతుంది జెలెన్స్కీ రైట్ పర్సన్ కాదు ఉక్రెయిన్ తరఫున నెగోషియేట్ చేయడానికి అని చెప్పి రష్యన్ ఫారెన్ మినిస్ట్రీ సోర్సెస్ చెప్పాయన్నమాట. ఇక్కడ ఈ మొత్తం ఎపిసోడ్ లో భారతదేశం పైన ప్రభావం ఏంటి, ఇండియా పైన ఇది ఎలాంటి ప్రభావం చూపబోతుంది, ఇక్కడ మనం ఆలోచించాలి. కోల్డ్ వార్ పాలిటిక్స్, ప్రచ్ఛన్న యుద్ధ రాజకీయాలు ఏదైతే ఉన్నాయో, అంటే ఒక పక్క అమెరికా, ఇంకో పక్క రష్యా, ఇప్పుడు చైనా కూడా వచ్చింది అనుకోండి, వీటిలో ఇండియా కోలేటరల్ గా, అంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ఇండియా కాస్త డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది అనమాట. రెండోది, ఇంకా కూడా ట్రంప్ ప్రభుత్వం ఇండియాని ఇబ్బంది పెట్టడానికి, ఇండియా పైన ప్రెషర్ పెట్టడానికి ఇంకా టారిఫ్స్ వేసే ప్రమాదం ఉందన్నమాట. ఈ టైంలో ఇండియా విశ్వగురువుగా ఎదుగుతున్న టైంలో ఇండియాకి ఇది కాస్త పెనుదెబ్బే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండియా ఎవరిని ఆప్ చేస్తే, అమెరికా సైడ్ లో ఉంటుందా లేదా రష్యా సైడ్ లో ఉంటుందా, ఇది కూడా పెద్ద క్వశ్చన్ అనమాట. దీంతో పాటు వాళ్ళిద్దరు వాళ్ళ బిజినెస్ మేనేజ్ చేసుకుంటున్నారు. రష్యా అమెరికా డ్యామేజ్ ఎవరు జరుగుతుంది ఎక్కువగా అంటే ఇండియా లాంటి దేశాలకు ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది అనమాట. అండ్ డొనాల్డ్ ట్రంప్ ఇది ఒక పెద్ద మెలో డ్రామా ప్లే చేస్తున్నారని చెప్పొచ్చు. అంటే యూరోప్ తో ఒక డ్రామా, ఉక్రెయిన్ తో ఒక డ్రామా, రష్యాతో ఇంకో డ్రామా అనమాట. అక్కడ మీరు డొనాల్డ్ ట్రంప్ మరియు పుతిన్ యొక్క బోనహామీ చూస్తే, వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ చూస్తే కనుక మొత్తం ఎపిసోడ్ లో వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు అండ్ వాళ్ళిద్దరు ఒకరినొకరు పొగుడుకుంటున్నారు. మధ్యలో పిచ్చోడైంది ఎవరు, చిన్న చిన్న దేశాలు అనమాట. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ వ్యూహం, దౌత్యం ఇవన్నీ కూడా కేవలం అమెరికా ప్రయోజనాల కోసమే, కేవలం అమెరికా ఇంట్రెస్ట్ కోసమే. ఇండియా, మన జయశంకర్ గారు ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ అయిన తర్వాత మల్టీ అలైన్మెంట్ అనే పాలసీ ఒకటి స్టార్ట్ చేసాం. అంటే మనం కేవలం ఒక పవర్ తోనే కాదు, అన్ని పవర్స్ సమానంగా మనం వ్యవహరించాలి, అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవాలని చెప్పి. కానీ ఇప్పుడు అమెరికా ఏం కోరుకుంటుందంటే అమెరికా ఒత్తిడికి భారత్ తొలగాలి, అమెరికా పక్షాన భారత్ ఉండాలి,
అప్పుడే అమెరికా మనపైన టారిఫ్ లేదనమాట. రష్యా నుంచి మనం ఆయిల్ కొనుక్కోకూడదు. కానీ అమెరికా రష్యా ఫ్రెండ్షిప్ బాగానే ఉంటుంది. ఇక్కడ ఇరుక్కుపోయింది ఇండియా లాంటి దేశాలు మాత్రమే.